హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ కిట్టు. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికనేది వెళ్తూ మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, సమయం 10:40. ఇప్పుడు మన ప్రయాణం ఫరస్పాల్ అనే గ్రామంలో ఉన్న ట్రెక్కింగ్ బేస్ పాయింట్ వరకు. అక్కడి సమీపంలో ఉన్న దోల్కల్ గణేష్ గురించి తెలుసుకుందాం. ఫరస్పాల్ గ్రామము దంతెవాడ నుండి 37 కిలోమీటర్లు. భారతదేశంలో అనేక గణేష దేవాలయాలు ఉన్నాయి, కానీ దట్టమైన అడవిలో ఒక కొండపైన సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తున దోల్కల్ అనే పర్వతంపై 2.5-3 అడుగుల గణేష్ విగ్రహాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఇది దాదాపు 1000 సంవత్సరాల క్రితంది అయినా దట్టమైన అడవిలో ఉండడం వల్ల 2012లో ఒక స్థానిక విలేకరి కనుక్కునే వరకు బాహ్య ప్రపంచానికి రహస్యంగానే ఉంది. ఈ ట్రెక్కింగ్కి లోకల్ ట్రైబల్ టూరిజం అండ్ హోమ్ స్టే ప్రమోటర్ మిస్టర్ ప్రకాష్ గారు హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఒక గైడ్ని కూడా అరేంజ్ చేశారు. మీటింగ్ పాయింట్ వచ్చేసి దంతేశ్వరి మాత ఆలయం. అక్కడ కలుసుకొని అక్కడ నుంచి మనం దోల్కల్ గణేష్ ట్రెక్కింగ్కి వెళ్ళాలి. What we do here is go back. Hi, welcome to my channel Ride with Kittu. My name is Meg Prakash Sirpa. I am a tribal and a local tourism promoter, and we provide the local tribal homestay. Here, this place we call the Dholkal Ganesha, and we are standing. That place is trekking start point from Faraspal village. So, when you will with your blogger Kittu, you will see the beautiful forest, dense forest, and the Lord Ganesha statue. You can stay here, and the local tribal tourism providing night camp, bonfire, local tribal totally organic food, and morning time you can get tea and normal breakfast. So come and join us. There are lots of places in Dantewada apart from the Dholkal track. Barsur, Sadar, Handawada, Muchanar, Fulpad, and Danteswari temple is also a beautiful place for the visit. So my friends, just come here and see the beauty of dense forest of Dantewada and the Dholkal track. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ కిట్టు. ఈరోజు ఇప్పుడు మనం దోల్కల్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. మన గైడ్ హీస్ మిస్టర్ శంకర్. అయితే ఓకే, చూద్దాం. ఇదైతే చాలా కాంప్లికేటెడ్, హార్డ్ అని చెప్తున్నారు. ఒక 3 hours का टाइम कितना लगता है जाने के आने के लिए? चलने के ऊपर। हाँ, चलने के ऊपर जी। कितना टाइम लगता है? टैक्सी चलोगे 1 घंटा 1.5 घंटा, मतलब आने जाने में 1-2 घंटा खत्म हुआ, నో ప్రాబ్లం. ఓకే, పోయి రావడానికి అయితే 1.5 hour, పోవడానికి 1.5 hour, రావడానికి టోటల్గా 3 గంటలు పట్టచ్చు. थोड़ा 3 पार चलोगे तो 2 या 3 घंटा लगेगा. 3 నుంచి 4 గంటలు పోయి రావడానికి. పైన మనకైతే మనకు 2 టెంపుల్ ఉన్నాయి. ఒకటి దోల్కల్ గణేష్, ఒకటి సూర్య భగవాన్ టెంపుల్. ఓకే, చూద్దాం 2 ఎలా ఉంటాయండి అనేది.
స్థానికుల నమ్మకం ప్రకారము గణేశుడు మరియు పరశురాముడి మధ్య ఒక భీకర యుద్ధం జరిగింది. అప్పుడు పరశురాముడు గణేశుడిపై తన గొడ్డలతో దాడి చేశాడు. ఆ గొడ్డలనే ఫార్షా అని కూడా అంటారు. దాడి చేసినప్పుడు ఫార్షా ఇక్కడ పడటం వల్ల ఈ అడవి సరిహద్దు గ్రామాన్ని ఫరస్పాల్ అని పిలుస్తారు. ఇక్కడి గిరిజనులు సంవత్సరమంతా గణేశుడిని పూజించినప్పటికీ జనవరి ఫిబ్రవరి మధ్య మాఘమాసంలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ వరకు వచ్చాము, ఇంకా 30 minutes పైకి వెళ్ళాలి. ఓకే, దిగేటప్పుడు కూడా ఇదే దారి, కానీ ఇంత హార్డ్ అయితే ఉండదు. గణేశుడికి పరశురాముడికి యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం కదా. ఆ యుద్ధ జ్ఞాపకార్థమే చిందక్ నాగవంశీ రాజవంశం యొక్క రాజులు 11వ శతాబ్దంలో కొండపై గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ కొండ సంగీత వాయిద్యం దోలకాకారంలో ఉండడం వల్ల దోల్కల్ అని పిలుస్తారు. 2017లో ఈ విగ్రహం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. స్థానికులు, పోలీసులు ఆ ప్రదేశంలో వెతుకుతుంటే ఆ కొండ లోయల్లో పగిలిపోయిన విగ్రహం యొక్క ముక్కలు కనిపించాయి. పురావస్తు శాస్త్రవేత్తల బృందం విగ్రహం యొక్క దాదాపు 60 భాగాలను వెతికి అదే ప్రదేశంలో తిరిగి ప్రతిష్ఠించారు. దోల్కల్ గణేష్కు పక్కన ఉన్న మరొక కొండపైన సూర్య భగవానుడి గుడి ఉంది. అక్కడ ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
వరకు అయితే వచ్చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఈ ప్రదేశం దంతెవాడ మరియు జగదల్పూర్ జిల్లాలకి సరిహద్దుగా ఉంది. దోల్కల్ గణేష్ని దర్శించాలనుకునేవారు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఈ ప్రదేశంలో చెట్టు యొక్క ఆకులను వేయడం ఇక్కడి వారి ఆచారం. ఈ ప్రదేశం నుండి కుడివైపునకు 3.5 కిలోమీటర్లు వెళ్తే ట్రెక్కింగ్ బేస్ పాయింట్కి వెళ్తాము. అంటే అది దంతెవాడ జిల్లా కిందికి వస్తుంది. ఎడమవైపు 1/2 కిలోమీటరు అంటే 500 మీటర్లు వెళ్తే దోల్కల్ గణేష్ కొండపైకి చేరుకోవచ్చు. అంటే అది జగదల్పూర్ జిల్లా కిందికి వస్తుంది. దోల్కల్ గణేష్ ఉన్నది జగదల్పూర్ జిల్లాలో అయినా సరైన దారి మాత్రము దంతెవాడ నుంచి మాత్రమే ఉంది. ఇప్పుడు టైం 3:30 మనకు కరెక్ట్గా 3:15 పట్టింది వచ్చేసరికి. ట్రెక్కింగ్కి వెళ్ళేవారు వాటర్ బాటిల్ కొంత ఏదైనా ఆహారంతో పాటుగా స్థానిక గైడ్ సహాయం తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి రెస్ట్ తీసుకోవడమే. బాయ్ ఫ్రెండ్స్.